కుండలకి ఈ మూల్యం సరిపోతుంది కదా? ఈ మూల్యం చాలా ఎక్కువ. జాగ్రత్త. ఎందుకది పగలగొట్టావు? నీకేంటి? మూల్యం నువ్వు కుండలకి మాత్రమే ఇచ్చావు. మేం పడిన శ్రమకు కాదు, ఎంతో శ్రమతో తయారు చేశాం మేము. తమ వస్తువులపై ఇంత మోహం సమంజసం కాదు. నా వస్తువులపై నాకు మోహం ఉన్నా, వేరే భావం ఉన్నా దాంతో నీకేంటి సంబంధం? మోహంతో పాటు కోపం కూడానా? ఇలా చూడు, నువ్వు నీ హద్దుల్ని దాటేశావు. నేను నా కుండలి నీకు అమ్మడం లేదు. అయితే కోపంతో పాటు భయం కూడా ఉందా? ఇది కూడా సరైంది కాదు. నా భావాల గురించి చెప్పడానికి అసలు నువ్వెవరు? ఇప్పుడే చెప్పలేను. నీకు గుర్తు చేయటానికి సమయం పడుతుంది. దాని అర్థం? అర్థం ఏమిటంటే అది తెలుసుకోవటానికి సమయం పడుతుంది, కానీ సత్యం మాత్రం కళ్ల ముందుకొచ్చి తీరుతుంది. మా సోదరుడు చెప్పింది నిజమే. ఈ బరసానా కన్యలున్నారే, వాళ్ళు పరమలోబులు, అహంకారులని కూడా. సోదరుడు చెప్పింది నిజమే. నీ మాటల్ని అదుపులో పెట్టుకో వ్యాపారి. నీకు తెలీదేమో, తను బర్సానా అధిపతి వృషభానుడి గారి పుత్రిక రాధ. ఏంటిది లలిత? మన గుర్తింపు దాచుకోవాలనుకున్నాం కదా. అవునా? ఇప్పుడు నేను ఏ మాట అయితే విన్నానో అదే మీరందరూ కూడా విన్నారు కదా. ఈ కన్య కంసుడి శత్రువు గారి గారాల పుత్రికట. కంసుడంటే తనకసలు భయమే లేదు. నువ్వు మౌనంగా ఉండు. మౌనంగా ఉండాలా? ఎందుకు? మనసులో మలినం ఉన్నవాళ్లే మౌనంగా ఉండాలి. కంస మహారాజు గారి అన్యాయాన్ని సహించలేక వృషభానుడి గారి పుత్రిక రాధ బహిష్కరించబడిన కుమ్మరు వాళ్లకు సాయం చేయటానికి వాళ్ళు తయారు చేసిన కుండలని అమ్మటానికి స్వయంగా ఇక్కడికి వచ్చింది. మౌనంగా ఉండండి. మర్యాదగా మీరు లొంగిపోండి. మీ అందరినీ కంస మహారాజు ఆదేశాలను ఉల్లంఘించిన అపరాధానికి బందీలుగా తీసుకెళ్తున్నాము. సోదరా, నేను రాను. నా మెదడు మోకాళ్ళలో ఉంది కదా. ఆ సైనికుల నుండి తప్పించుకో. మీ సోదరుడు ఎక్కడున్నాడు? ఇంకోసారి పిలవచ్చుగా. సోదరుడు ఈ రోజు చేసిన వ్యాయామం చాలా అనుకున్నాడేమో. ముందే చెప్పాను కదా, ఇతను తన సోదరుడు బలం చూసుకుని తెగ మెడిసిపడుతున్నాడని. స్వయంగా ఏదైనా చేయగలడు అనుకోవడం మన భ్రమే. వీళ్ళందరినీ బంధించండి. నా రాధని జాగ్రత్తగా కాపాడు. అరే వదినా, మీకు ప్రణామాలు. నువ్వు రాధని కంస మహారాజుకి విరుద్ధంగా వెళ్లటానికి అనుమతించావా? రాధ పారిపో. వాళ్ళని పట్టుకోండి. మీరేం కంగారు పడకండి, మన రాధకి ఏమీ జరగదు. కంసుడు తన సొంత తండ్రి సోదరుని కూడా వదిలిపెట్టడు. అలాంటిది మన రాధని. ఈ యువకుడికి ఏమాత్రం సిగ్గులేదు. మాకు సహాయం చేయడం సంగతి తర్వాత, తానే స్వయంగా భయంతో పారిపోతున్నాడు. నన్ను నీ చోటుకు తీసుకొచ్చావు నువ్వు. మార్గం గురించి ఒంటరిగా ఉన్న వ్యక్తులు మాత్రమే చింతించాలి. ఇద్దరం తోడుగా ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయపడి మార్గం కనిపెట్టచ్చు. కంస మహారాజ్ ఆదేశాలకు విరుద్ధంగా నువ్వు సహాయం చేయకూడదని తెలుసు, అయినా నువ్వు మాకు సహాయం చేశావు. కానీ నువ్వు ఆ విషయాన్ని గొంతు చించుకొని చెప్పాల్సిన అవసరం ఏంటి? బాగుంది. ధన్యవాదాలు తెలపడానికి బదులు మాటలతో దండిస్తున్నావా? నువ్వంత మంచి కార్యం చేస్తున్నప్పుడు ఇలా దాక్కుని చేయటం సరికాదు. ఏంటి? ఇలా దాక్కుని చేయడం సరికాదా? కానీ నేను నీకు సహాయం నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏ సహాయం చెయ్యొద్దు. నిజానికి నేను ఇంకా సహాయం చేయడం ఆరంభించనే లేదు. చెప్పానా ఏం వద్దని? ఇప్పుడు సైనికులు వెనకాల పడ్డారు. నువ్వు మళ్ళీ సహాయం చేస్తే మేము కారాగారంలో ఉంటాం. నువ్వు నిశ్చయించుకున్నావా నీకు నా సహాయం వద్దని? వద్దు వద్దు వద్దు. సరే, పెద్దొచ్చాడు సహాయం చేయడానికి. మాకు తెలీదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోండి. ఇప్పటికీ నా సహాయం అక్కర్లేదా? సాయం పేరుతో సంకటం వెనకాల పంపించావు ప్రభు నువ్వు. మీరు పారిపోవాలని ప్రయత్నిస్తే ఇతన్ని చంపేయాల్సి ఉంటుంది. మీరెందుకంత కంగారు పడుతున్నారు? ఇంతకీ రాధ ఎక్కడుంది? అత్తయ్య, రాధ ఇప్పుడు చాలా ఆపదలో ఉంది. నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు కదా, ఇంకా చూస్తున్నావేంటి? ఇప్పుడు సహాయం చేయి. ఏం చేద్దాం? నాకు బాగా తెలుసు భవిష్యవాణి చెప్పిన బాలుడు ఎక్కడున్నాడు. అయితే చెప్పు. తను గోకులంలో నివసిస్తున్నాడు. నందుడి పుత్రుడు, యశోదామాత గారాల కొడుకు. ఆ బాలుడే నేను, కృష్ణ. కృష్ణ. కంస మహారాజు సైనికులతోనే పరిహాసం ఆడుతున్నావా? సైనికులారా, వాణ్ణి పట్టుకోండి.
అతను గోకుల నివాసి నందుడి పుత్రుడు కృష్ణ. భవిష్యవాణి అబద్ధమని నిరూపిస్తాను. అసలు కాలగతిని నేను మార్చేస్తాను. మీకు స్వాగతం పలకడానికే వేచి చూస్తున్నాను మామగారు. వీలైనంత తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను.